హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి టెట్ ప్రిపరేషన్ ఫర్ బిగినర్స్ 2026 పైన హౌ టు స్టార్ట్ టెట్ ప్రిపరేషన్. ఓకే, టెట్ 2026కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారా, స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా? కానీ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావడం లేదా. ఏ బుక్స్ చదవాలి, ఏ సిలబస్ ఎలా చూడాలి, ప్రీవియస్ పేపర్స్ ఎప్పుడు సాల్వ్ చేయాలి, డైలీ ఎంత టైం చదవాలి, మొదట ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి, ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉంటాయి. అందుకే ఈ వీడియోలో టెట్ ప్రిపరేషన్ని జీరో లెవెల్ నుంచి ఎలా స్టార్ట్ చేయాలి, ఏ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, ప్రీవియస్ పేపర్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, రివిజన్ ఎలా చేయాలి అనే విషయాలన్నీ సింపుల్గా చెప్తాను. నేను కూడా టెట్ ప్రిపరేషన్లో మొదటి నుంచి ప్రయాణం చేసి డిఫరెంట్ అటెంప్ట్స్ తర్వాత 121 సాధించాను. నా టెట్ స్కోర్ వచ్చేసి 121. కాబట్టి నేను చేసిన మిస్టేక్స్, నాకు వర్క్ అయిన స్ట్రాటజీ ఆధారంగా బిగినర్స్కి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఫస్ట్ టైం టెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ఎస్. ఫస్ట్ స్టెప్ 1, నౌ ద ఎగ్జామ్. టెట్ అంటే ఏంటి, ప్యాటర్న్ ఏంటి తెలుసుకోవాలి. మొదటే బుక్స్ తీసుకొని చదవడం స్టార్ట్ చేయొద్దు. ఫస్ట్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందో తెలుసుకోవాలి. టెట్లో టోటల్ ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ప్రతి సబ్జెక్ట్స్కి ఎన్ని మార్క్స్, ఇవన్నీ ముందు తెలుసుకోవాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఇది టోటల్ 150 మార్క్స్ ఉంటాయి. ఈ 150 మార్క్స్లో సిడిపి, చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి నుంచి 30 మార్క్స్, తెలుగు నుంచి 30 మార్క్స్, ఇంగ్లీష్ నుంచి 30 మార్క్స్, మ్యాథ్స్ నుంచి 30 మార్క్స్, ఈవీఎస్ నుంచి 30 మార్క్స్. ఈ 30లో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్, ఈ 30లో 24 కంటెంట్, 6 పెడగాగి నుంచి వస్తాయి. ఈవీఎస్ అంటే సైన్స్, సోషల్ రెండు ఉంటాయి ఇందులో. ఇది వచ్చేసి నేను పేపర్ 1 గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉందా, నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే నో, లేదు. టెట్లో నెగిటివ్ మార్కింగ్ లేదు. ఓకే, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత, క్యాస్ట్ వైజ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ వాళ్ళకి. బీసీకి వచ్చేసి 75, ఎస్సీ ఎస్టీకి 60, ఓసీకి 90. ఓకే, దీస్ ఆర్ ద క్వాలిఫైయింగ్ మార్క్స్. ఈ మార్క్స్ క్రాస్ చేస్తే మనం క్వాలిఫై అయినట్టు. ఓకే, ఇది టెట్ ప్యాటర్న్. నెక్స్ట్ స్టెప్ 2, తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటంటే సిలబస్. బిగినర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఈ బుక్ మొత్తం చదివితే టెట్ వస్తుంది అని అనుకోవడం. కానీ అలా కాదు. ముందుగా అఫీషియల్ సిలబస్ ఏందో తెలుసుకోవాలి. సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ని ఒక నోట్బుక్లో రాసుకోండి లేదా ప్రింట్ తీసుకోండి. సిలబస్ కాపీ వస్తుంది కదా నోటిఫికేషన్ రాగానే, ఒక ప్రింట్ తీసుకొని పెట్టుకొని టాపిక్ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఆ టాపిక్ని టిక్ చేసుకోవాలి. ఓకే, కంప్లీటెడ్ టాపిక్స్ని టిక్ చేసుకోవాలి. తర్వాత మన దీంతోటి ఏం తెలుస్తుంది అంటే మన ప్రిపరేషన్ ఎంతవరకు కంప్లీట్ అయింది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇంకెంత చదవాలి అనేది క్లియర్గా తెలుస్తుంది. ఏదో బ్లైండ్గా బుక్స్, ఏదో ఒక బుక్ తీసుకొని చదవడం కాదు, సిలబస్ పైన కూడా గ్రిప్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్ 3. స్టెప్ 3 వచ్చేసి ఫస్ట్ ఏ సబ్జెక్ట్ చదవాలి. బిగినర్స్కి వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఇదే, ఏంటంటే ఏ సబ్జెక్ట్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి అని. అయితే ఇక్కడ నేను 2 ఆర్డర్స్ పెట్టాను, బిగినర్స్ ఆర్డర్. ఇది కూడా ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్ మనకి ఈజీ ఉంటుంది కాబట్టి తెలుగు లాంగ్వేజ్ చదివిన తర్వాత సిడిపి, తర్వాత మ్యాథ్స్. ఇఫ్ యు ఆర్ మ్యాథ్స్ స్టూడెంట్ మ్యాథ్స్ చేయాలి, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే ఈవీఎస్, తర్వాత ఇంగ్లీష్. ఇక్కడ ఇంగ్లీష్ దగ్గర స్టార్, ఎందుకంటే ఫస్ట్ సబ్జెక్ట్ స్టార్ట్ చేయడం, ఈ సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తాం కానీ రెగ్యులర్ ప్రాక్టీస్ మాత్రం ఇంగ్లీష్ కంపల్సరీ ఉండాలి. ఒకవేళ మీరు ఈ ఆర్డర్ అయినా ఫాలో అవ్వచ్చు, లేదంటే ఈ ఆర్డర్ ఫాలో అవ్వచ్చు. ఏంటంటే సిడిపి, తెలుగు, మ్యాథ్స్, ఈవీఎస్, ఇంగ్లీష్ అయితే రెగ్యులర్గా చేయాలి. ఓకే, ఇంగ్లీష్ ఎందుకు రెగ్యులర్ చేయాలి అని అంటున్నాం అంటే ప్రాక్టీస్ బిక్స్ ఎంత ఎక్కువ సాల్వ్ చేస్తే అంత ఎక్కువ మార్క్స్ వస్తాయి ఇంగ్లీష్లో. కాబట్టి ఇంగ్లీష్కి రెగ్యులర్ టచ్లో ఉండాలి. ఫస్ట్ సిడిపిలో ఆ కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని చదివితే క్వశ్చన్ సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. ఓకే, అయితే ఇదే ఆర్డర్లో చదవాలి అని ఏం లేదు, జస్ట్ నేను మీకు యూజ్ అవుతుంది అని చెప్తున్నాను. పర్ డే 3 సబ్జెక్ట్స్ పెట్టుకోండి. ఒకటి సిడిపి,
ఒకటి లాంగ్వేజ్, తర్వాత ఒకటి సబ్జెక్ట్. ఓకే, సిడిపి, ఇంగ్లీష్, ఈ మూడిట్లలో ఒక సబ్జెక్ట్ అట్లా పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ నేను టైం టేబుల్ కూడా మీకు ఇస్తాను, సో మీకు ఇది ఈజీగా తెలుస్తుంది. నెక్స్ట్ స్టెప్ 4 తర్వాత బుక్స్. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. బిగినర్స్ చేసే ఫస్ట్ మిస్టేక్ ఇదే. ఒక టీచర్ ఒక బుక్ చెప్తే ఆ బుక్ కొనడం, మరొక యూట్యూబ్ ఛానల్లో ఇంకో బుక్ చెప్తే అది కొనడం, ఇట్లా 5 to 10 బుక్స్ కలెక్ట్ చేస్తారు. చివరికి బుక్స్ చాలా ఉంటాయి కానీ ప్రిపరేషన్ కంప్లీట్ అవ్వదు. బుక్స్ కలెక్ట్ చేయడం కాదు, కాన్సెప్ట్ కలెక్ట్ చేయాలి. 10 బుక్స్ కలెక్ట్ చేయడం కాదు, 1 బుక్ మెయిన్ బుక్ ఏదో అది తీసుకొని అదే 10 టైమ్స్ చదవాలి. టూ మెనీ మెటీరియల్స్ తీసుకోకూడదు. ఎవ్రీ యూట్యూబ్ పీడిఎఫ్, ప్రతి యూట్యూబ్ నుంచి వచ్చే పీడిఎఫ్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని అవి అన్నీ చదవడం చేయొద్దు. అయితే మనం ఏం ఫాలో అవ్వాలి అంటే ఎస్సీఆర్టీ బుక్స్ ఫాలో అవ్వాలి. మీ స్ట్రేట్ బుక్స్ని స్ట్రాంగ్గా చదవాలి. 1 గుడ్ టెట్ గైడ్, ఏదైనా ఒక టెట్ గైడ్ తీసుకుంటే మీకు కొంచెం ఐడియా ఉంటుంది, రివిజన్కి ఈజీ అవుతుంది. తర్వాత ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేయాలి. మళ్ళీ టెక్స్ట్ బుక్స్ని మళ్ళీ చదవడం చేయాలి. అయితే ఇక్కడ ఎస్సీఆర్టీ బుక్స్నే నేను ఎందుకు రిఫర్ చేస్తున్నా, వై ఎస్సీఆర్టీ అంటే ఇక్కడ బేస్ కాన్సెప్ట్. ఎస్, ఈ నా టెట్ ప్రిపరేషన్లో నాకు చాలా యూస్ఫుల్ అయింది ఎస్సీఆర్టీ బుక్స్. ఎస్పెషల్లీ మ్యాథ్స్, ఈవీఎస్, సోషల్, లాంగ్వేజ్ లాంటి సబ్జెక్ట్స్కి స్కూల్ టెక్స్ట్ బుక్స్ చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్స్ని జస్ట్ క్వశ్చన్స్ కోసం కాకుండా కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ కోసం చదవాలి. మ్యాక్సిమం 90% టెక్స్ట్ బుక్స్ నుంచి వస్తాయి క్వశ్చన్స్, 90 కాదు 100%. ఓకే, మనం ఒక్కసారి చదివి పక్కన పెట్టేయడం అట్లా చేయవద్దు, మళ్ళీ చదవాలి టెక్స్ట్ బుక్స్ని. ఫస్ట్ టైం చదివేటప్పుడేమో కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. సెకండ్ టైం చదివేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేసుకోవాలి. థర్డ్ టైం చదివేటప్పుడు ఆ ఇంపార్టెంట్ పాయింట్స్, అండర్లైన్ చేసిన పాయింట్స్ని రివిజన్ చేసుకోవాలి. ఇలా మనం చదవాలి. ఓకే, ఇట్లా చేస్తే ఇట్లా 3 to 4 టైమ్స్ చదివితేనే మనకు టెక్స్ట్ బుక్ మీద మంచి కమాండ్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్ 6 డైలీ స్టడీ ప్లాన్. ఎస్, రోజుకి 10 గంటలు చదవాల్సిన అవసరం లేదు. మీకు పాసిబుల్ అయిన రియలిస్టిక్ టైం టేబుల్ పెట్టుకోండి. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ డైలీ 4 to 5 అవర్స్ ఉంది అనుకోండి. సో ఫస్ట్ మార్నింగ్ 1 hour సిడిపి తీసుకొని చదవాలి. తర్వాత 1.5 hour మెయిన్ సబ్జెక్ట్ అంటే తెలుగు, మ్యాథ్స్, ఈవీఎస్, మ్యాథ్స్, ఈవీఎస్, సైన్స్, సోషల్, మెయిన్ సబ్జెక్ట్. 1 hour లాంగ్వేజ్. ఇక్కడ లాంగ్వేజ్ దగ్గర మ్యాక్సిమం ఫస్ట్ ఇంగ్లీష్ తీసుకోండి, అది తెలుగు తీసుకున్నా ఓకే, తెలుగు తొందరగా కంప్లీట్ చేసుకొని ఇంగ్లీష్ చదువుకోవచ్చు, అట్లనే చేసుకోవచ్చు. తర్వాత 30 minutes ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. కంపల్సరీ డైలీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేయాలి. ఇప్పుడు మీరు సిడిపి చదివారనుకోండి, ఆ సిడిపి రిలేటెడ్ ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమొచ్చినాయి అనేది ఆ టాపిక్ రిలేటెడ్ చేయాలి. తర్వాత 30 minutes మళ్ళీ రివిజన్ చేయాలి. క్వశ్చన్స్ సాల్వ్ చేసి వదిలేయడం కాదు, ఆ క్వశ్చన్స్లో మిస్టేక్స్ పోయినా ఎక్కడ పోయింది అనేది మళ్ళీ ఆ టాపిక్ని రివిజన్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హౌస్ వైఫ్ అయితే ఇంట్లో పనులు ఉంటాయి అంటే కొంచెం అవర్స్ తగ్గించుకొని చదువుకోవాలి. డైలీ 3 hours అయినా సరే కన్సిస్టెంట్గా చదవడం ఇంపార్టెంట్. ఒకరోజు 10 గంటలు చదివి ఒకరోజు మళ్ళీ ఒక 3 రోజులు చదవకుండా ఉండి మళ్ళీ తర్వాత 10 గంటలు చదవడం అట్లా చేయవద్దు. డైలీ ఒక 2 hours 3 hours కన్సిస్టెంట్గా చదవాలి. చదివితే సక్సెస్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ 7 ప్రీవియస్ పేపర్స్ ఎప్పుడు సాల్వ్ చేయాలి. మెయిన్గా బిగినర్స్ గుర్తుపెట్టుకోవాలి, ప్రీవియస్ పేపర్స్ లాస్ట్కి సాల్వ్ చేస్తా అని చెప్పేసి అనుకోవద్దు. కంపల్సరీ ప్రీవియస్ పేపర్స్ రెగ్యులర్గా సాల్వ్ చేయాలి. ఓకే, ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచే ప్రీవియస్ క్వశ్చన్స్ ఏంటో చూడాలి. ఒక టాపిక్ చదివిన తర్వాత ఆ టాపిక్ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ చూడాలి, షిఫ్ట్ వైజ్ పేపర్స్ చూడాలి. మళ్ళీ ఇవి చూసిన తర్వాత ఇందులో మనం ఏవి తప్పులు చేస్తున్నాం అనేది ఒక మిస్టేక్ బుక్ పెట్టుకొని మిస్టేక్ బుక్లో రాసుకోవాలి. రిపీటెడ్ క్వశ్చన్స్ ఏంటి అనేటివి కూడా రాసుకోవాలి. ఇట్లా చేస్తే మనకి ఈజీ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ డెవలప్మెంట్లో ఒక టాపిక్ చదివారు, అప్పుడు ఆ టాపిక్ నుంచి ప్రీవియస్ టెట్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయో చూడండి. దీంతో మీకు ఎగ్జామినర్ ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారో అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ 8 ఇందులో మిస్టేక్స్ నోట్బుక్. నేను ఇందాక మిస్టేక్స్ నోట్బుక్ అని చెప్పేసి అన్నాను, దాని గురించి మాట్లాడదాం. మిస్టేక్స్ నోట్బుక్స్ ఇది
బిగినర్స్కి అయితే స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తున్నాను. మీరు ఒక మాక్ టెస్ట్ రాసారు అనుకోండి, అందులో టోటల్ 100 క్వశ్చన్స్ ఉన్నాయి. 100లో 80 కరెక్ట్ అయినాయి, 20 రాంగ్ అయినాయి. ఓకే, ఈ 20 రాంగ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు రాంగ్ అయింది, కాన్సెప్ట్ తెలీదా, క్వశ్చన్ అర్థం కాలేదా, కన్ఫ్యూజన్ ఉండేనా, కేర్లెస్గా మిస్టేక్ చేసేదా అనేది నోట్బుక్లో నోట్ చేసుకోవాలి. మళ్ళీ ఆ టాపిక్ని మళ్ళీ రివిజన్ చేసుకోవాలి. మళ్ళీ రివైజ్ చేసి చూడాలి ఆ టాపిక్ నుంచి ఎందుకు మిస్టేక్ అయింది అని. ఎగ్జామ్ ముందు మొత్తం సిలబస్ చదవడం కంటే మనం మిస్టేక్స్ నోట్బుక్ రివైజ్ చేయడం చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రివిజన్ స్ట్రాటజీ. చదవడం మాత్రమే సరిపోదు, రివిజన్ లేకపోతే మనం చదివిందంతా మర్చిపోతాం. ఏదైనా నార్మల్గా ఒకసారి చదివి గుర్తుండిపోతుందిలే అని అనుకుంటే మనకు కన్ఫ్యూజన్ అవుతుంది. కాబట్టి రివిజన్ కంపల్సరీ చేయాలి. ఒక టాపిక్ చదివిన రోజు ఒకసారి రివిజన్ చేసుకోవాలి నైట్ టైం. తర్వాత ఆఫ్టర్ 3 days మళ్ళీ అదే టాపిక్ని రివిజన్ చేయాలి. తర్వాత 7 days తర్వాత మళ్ళీ చేయాలి. తర్వాత 15 days తర్వాత మళ్ళీ రివిజన్ చేయాలి. తర్వాత కొన్ని డేస్ అయినాక మళ్ళీ ఫైనల్ రివిజన్ చేయాలి. ఇలా రిపీటెడ్గా రివిజన్ చేస్తే మెమొరీ స్ట్రాంగ్ అవుతుంది, మనకు టాపిక్ గట్టిగా గుర్తుంటుంది అన్నట్టు. నెక్స్ట్ మాక్ టెస్ట్ గురించి చెప్తాను. ప్రిపరేషన్ బిగినింగ్లోనే డైలీ ఫుల్ మాక్ టెస్ట్ రాయడం అవసరం లేదు, అట్లా రాయాల్సిన అవసరం లేదు. మొదట టాపిక్ వైజ్ టెస్టులు రాయాలి. ఒక టాపిక్ చదివిన తర్వాత ఆ టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఆ టాపిక్ వైజ్ టెస్టులు రాయాలి. తర్వాత ప్రిపరేషన్ మధ్యలో సబ్జెక్ట్ వైజ్ టెస్టులు రాయాలి. సబ్జెక్ట్ వైజ్గా రాయాలి. రాసిన తర్వాత సిలబస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ రాయాలి, ఫుల్ టెస్టులు రాయాలి. ఓకే, ముఖ్యంగా మాక్ టెస్ట్ రాసిన తర్వాత స్కోర్ చూసి మాత్రమే ఆపేయకండి, అనలైజ్ చేసుకోవాలి. ఎన్ని రాంగ్ పోయినాయి, ఏ సబ్జెక్ట్లో ఎక్కువ మిస్టేక్స్ అవుతున్నాయి, టైం సరిపోతుందా, ఇవన్నీ చూసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ బిగినర్స్కి ఇదే. ఏంటి, టైం మేనేజ్మెంట్ అనేది ఎగ్జామ్లో అలవాటు కావాలి. ఎగ్జామ్లో కరెక్ట్ టైం మేనేజ్మెంట్ ఉండాలి అంటే మాక్ టెస్ట్ రాయాలి ఖచ్చితంగా. ఓకే, మాక్ టెస్ట్ రాసి టైం పెట్టుకోవాలి. ఇప్పుడు ఫుల్ టెస్ట్ రాసేటప్పుడు టోటల్ 150 క్వశ్చన్స్కి ఎంత టైం ఉంటుంది ఎగ్జామ్లో, మనం ఎంత టైంలో కంప్లీట్ చేస్తున్నాం, ప్రతి క్వశ్చన్ని మంచి కేర్ఫుల్గా చదువుతున్నామా లేదంటే ఎట్టికి చదివి ఏదో ఒకటి పెట్టేస్తున్నామా, ఇదంతా చూసుకోవాలి. తర్వాత 12 బిగినర్స్ చేయకుండా 7 మిస్టేక్స్. బిగినర్స్ ఈ మిస్టేక్స్ మాత్రం అసలు చేయకండి. ఏంటంటే టూ మెనీ బుక్స్, ఎక్కువ బుక్స్ కొనడం చేయకండి. ఓకే, ఒక సబ్జెక్ట్స్కి 5 బుక్స్ అవసరం లేదు, ఒక సబ్జెక్ట్కి ఒక బుక్, బెస్ట్ బుక్ ఉంటే చాలు. తర్వాత సిలబస్ తెలియకుండా చదివితే అన్నెసెసరీ టాపిక్స్కి టైం వెళ్తుంది. అన్నెసరీ టాపిక్స్ అన్నీ చదువుకుంటూ కూర్చుంటాం. కాబట్టి ఫస్ట్ సిలబస్ని చూసుకోవాలి. తర్వాత పీవైక్యూస్, ఇది చాలా పెద్ద మిస్టేక్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఇగ్నోర్ చేయడం, ఇది ఇగ్నోర్ చేయొద్దు, చదవాలి, ప్రాక్టీస్ చేయాలి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ని. తర్వాత ఓన్లీ వాచింగ్ వీడియోస్ చూడడం లెర్నింగ్లో ఒక భాగం మాత్రమే. చూసిన తర్వాత నోట్స్, క్వశ్చన్స్, రివిజన్ అన్నీ ఉండాలి. జస్ట్ నేను యూట్యూబ్లో వీడియోస్ చూసేసిన అయిపోయింది, నాకు వచ్చేసినాయి అన్నట్టు కాకుండా మీరు రివిజన్ చేయాలి. ఓకే, తర్వాత రివిజన్ చేయకపోవడం, ఇది కూడా తప్పే. రివిజన్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఒకసారి చదివి వదిలేస్తే రాదు ఏది కూడా, కాబట్టి రివిజన్ ఉండాలి. మాక్ అనాలిసిస్, అదే మాక్ టెస్ట్ రాసిన తర్వాత అనలైజ్ చేసుకోవాలి. మాక్ టెస్ట్ అనేది మార్క్స్ పర్పస్ కాదు, మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయడానికి. కాబట్టి మాక్ టెస్ట్ని అనలైజ్ చేసుకోవాలి. కంపేరింగ్ విత్ అదర్స్, వాళ్ళు రోజుకి 8 గంటలు చదివారంట, నేను 3 గంటలు మాత్రమే చదువుతున్నా అనేసి కంపేర్ చేసుకోకండి. ఎంతసేపు చదివినాం అన్నది కాదు, ఎంత కరెక్ట్గా ఎంత కాన్సెప్ట్ మనకి అర్థమైంది అనేది ఇంపార్టెంట్. మీకు ఎంత కన్సిస్టెన్సీగా ఎంత పాసిబుల్ అయితే అంత చదవండి. ఓకే, నెక్స్ట్ 90-day బిగినర్ ప్లాన్. ఎస్,
ఇది నేను ఒక ఎగ్జాంపుల్గా మాత్రమే రఫ్గా 3 మంత్స్ ప్రిపరేషన్ టైం ఉందనుకోండి చెప్తున్నాను. ఫస్ట్ మంత్ ఏంటంటే బేసిక్స్ స్ట్రాంగ్ చేసుకోవాలి. బేసిక్స్ స్ట్రాంగ్ చేసుకోవాలంటే ఎస్సీఆర్టీ బుక్స్ చదవాలి. సిలబస్ కంప్లీట్ చేయడం స్టార్ట్ చేయండి. కాన్సెప్ట్ మంచిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత సెకండ్ మంత్లో వచ్చేసి టెట్ గైడ్, ప్రీవియస్ పేపర్స్, టాపిక్ వైజ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే. థర్డ్ మంత్ వచ్చేసి మాక్ టెస్టులు రాయండి. మాక్ టెస్టులు రాసి రివిజన్కి మాక్ టెస్ట్లో ఇంకా మిస్టేక్ నోట్బుక్ రాస్తూ రివిజన్కి ప్లాన్ చేసుకోండి. ఎగ్జామ్కి రెడీ అయిపోవాలి థర్డ్ మంత్ తర్వాత. ఇది ఒక శాంపుల్ ప్లాన్ మాత్రమే. మీ ఎగ్జామ్ డేట్కి అనుగుణంగా మంత్స్ని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత బిగినర్స్కి నా అడ్వైస్ ఏంటంటే డోంట్ వెయిట్ ఫర్ పర్ఫెక్ట్ టైం, స్టార్ట్ టుడే. ఏం చేస్తారంటే చాలామంది బుక్స్ కొన్న తర్వాత స్టార్ట్ చేస్తా, అన్ని బుక్లు వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తా, నెక్స్ట్ మండే నుంచి స్టార్ట్ చేస్తా, ఫస్ట్ టైం టేబుల్ ప్రిపేర్ చేస్తా అని చెప్పేసి డిలే చేసుకుంటూ కూర్చుంటారు. ఇదంతా కాదు. ఫస్ట్ మీ దగ్గర ఉన్న రీసోర్సెస్తో స్టార్ట్ చేయండి. ఒక బుక్, ఒక నోట్బుక్, ఒక సిలబస్, అంతే. ప్రతిరోజు కొంచెం కొంచెంగా ముందుకు వెళ్ళండి. టెట్ ప్రిపరేషన్లో మెయిన్ కావాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మోటివేషన్. ఒకరోజు ఎక్కువ చదవడం కాదు, రోజు చదవడం ముఖ్యం. ఈరోజు 10 గంటలు చదివి రేపు 1 గంట చదువుతా అంటే కాదు. డైలీ ఈరోజు 10 గంటలు చదివి మళ్ళీ 3 రోజుల తర్వాత 10 గంటలు చదువుతా అనుకోవడం కాదు. డైలీ 1 అవర్ అయినా సరే డైలీ చదవడం ఇంపార్టెంట్. ఓకే. మీరు టెట్ 2026కి ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నట్లయితే భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఇప్పుడు ఏం తెలియకపోయినా ప్రాబ్లం లేదు. ఫస్ట్ సిలబస్ తీసుకోండి. ఎస్సీఆర్టీ బుక్స్ తోటి బేసిక్స్ స్ట్రాంగ్ చేసుకోండి. టెట్ మెటీరియల్స్ చదవండి. ఒక్కటే మెటీరియల్ తీసుకొని చదవండి. ఓకే. తర్వాత ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. మిస్టేక్స్ నోట్ చేసుకోండి. రిపీటెడ్ రివిజన్ చేయండి. మాక్ టెస్ట్ రాయండి. ఇలా స్టెప్ బై స్టెప్గా వెళ్తే డెఫినెట్లీ మీ ప్రిపరేషన్ ఇంప్రూవ్ అవుతుంది. నేను టెట్లో 121 మార్క్స్ ఎలా సాధించాను, నేను ఏ బుక్స్ చదివాను, నా ప్రిపరేషన్ స్ట్రాటజీ అన్ని ఏంటి అనే విషయాలపై కూడా వీడియోస్ చేశాను. అలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు టెట్ 2026లో ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టెట్ ప్రిపరేషన్. మన టార్గెట్ ఒక్కటే, టెట్ క్వాలిఫై అవుతాం, అంతే. Thank you for watching. Like, share and subscribe my channel. Thank you. Bye.